ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, చందనమును రగిలించిన కొలది चंदन को घिसने पर ही దాని యందు ఇమిడి ఉన్నటువంటి ఒక సుగంధము బయటపడుతుంది. उसकी सुगंध और भी मुखरित होती है। చెరకును गन्ने को నమిలిన కొలది पीसने पर ही దాని యందు ఉన్నటువంటి మాధుర్య రసము మనకెంతయో ఆనందమును చేకూరుస్తుంది. हम उसके रस का आनंद ले पाते हैं। బంగారును सोना మనం కరిగించుకొలది पिघलाकर, మూసపోసుకొలది तपाकर, పవిత్రమై आग में पवित्र होके ही కాంతివర్ణమైనటువంటి యొక్క కనకంగా తయారవుతుంది. चमचमाता हुआ सोना बन पाता है। అటులనే वैसे ही ప్రతి మానవుడు కూడాను हर एक मनुष्य को జీవులను ప్రేమించుకొలది प्राणियों से प्रेम करने पर తన యందున్నటువంటి ఆనందము अंतर्निहित आनंद బహిర్ముఖమవుతుంది. बहने लगता है। జీవులను ఎంత అధికంగా మీరు ప్రేమింతురో మీ ఆనందం కూడాను అంత అధికంగా పెంపొందుతుంది. तुम प्राणियों से जितना अधिक प्रेम करोगे तुम्हें भी उतना ही अधिक आनंद प्राप्त होगा। కనుక ఆనందమును అభివృద్ధి గావించుకునవల్లని కోరేవారు అందరినీ కూడాను ప్రేమించాలి. इसलिए आनंदाभिवृद्धि चाहने वालों को सबसे प्रेम भी करना चाहिए। అది ఏ वही భగవత్ సన్నిధిని చేర్చేటువంటి యొక్క రాయల మార్గము. भगवत सन्निधि दिलाने वाला राजमार्ग है। ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. ईश प्रेम की सर्वोत्तम विधि सबसे प्रेम सबकी सेवा ही है। ఇది ఏ यही బుద్ధుడు బోధించినటువంటి యొక్క రహస్యము. बुद्ध की शिक्षा का रहस्य है। బుద్ధం बुद्ध की శరణం గచ్ఛామి, शरण कहो, సంఘం శరణం గచ్ఛామి, एकता अपनाओ, ధర్మం శరణం గచ్ఛామి. धर्माचरण करो। మొట్టమొదట మనం బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి. सबसे पहले हमें बुद्धि का विकास करना है। ఆ బుద్ధిని उस बुद्धि में సంఘ మార్గమునందు అభివృద్ధి పరచుకోవాలి. एकता बढ़ाना है। ఈ సంఘమును ధర్మంతో కూర్చి ఆనందించాలి. इस समूह को धर्म से जोड़कर संतृप्त होना है। ఏ ప్రాణిని కూడాను మనం బాధ పెట్టకూడదు. हमें किसी को दुख नहीं देना चाहिए। హర్ట్ నెవర్, दुखी मत करो, హెల్ప్ ఎవర్. मदद करो। ఇది यही है బుద్ధుని యొక్క ప్రధానమైన అహింస పరమో ధర్మం. बुद्ध का प्रमुख संदेश अहिंसा परमो धर्मः। ఎవరిని కూడాను మానసికంగా శారీరకంగా వాక్ప్రీతిగా కూడాను బలహీనం చేయకూడదు, బాధ పెట్టకూడదు. किसी को भी मानसिक, शारीरिक या वाणी से न दबाओ, न ही कष्ट पहुंचाओ। కానీ ఇది సాధ్యమా అని మీరు సంకల్పించవచ్చును. సాధ్యమే. क्या ये संभव है? यदि तुम ठान लो तो संभव है। దృఢ సంకల్పంతో दृढ़ संकल्प से చేయాలని అనుకున్నప్పుడు ఎటువంటి ఘనకార్యమైన కూడాను మనం సులభంగా సాధించవచ్చు. करने की ठान लेने पर कठिन से कठिन काम भी आसान हो जाता है। అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇట్టి దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు. सबके भीतर भगवान है, ये जान लेने पर किसी से भी डरने की जरूरत नहीं। మానవులకు దేహం అశాశ్వతము. शरीर नश्वर है। ఇలాంటి అశాశ్వతమైనటువంటి దేహంతో మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేము. इस नश्वर देह से शाश्वत आनंद प्राप्त नहीं कर सकते। ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై బుద్ధుడు గృహమును వీడాడు. इसी सत्य को जानने के लिए बुद्ध ने घर छोड़ दिया। మరణించిన దేహాన్ని చూచాడు, मरा हुआ शरीर देखा, రోగిని చూచాడు, रोगी को देखा, వృద్ధుణ్ణి చూచాడు. वृद्ध को देखा। ఈ వృద్ధత్వం రాకుండా बुढ़ापा ఉండడానికి వీలు కాదు. आए नहीं, ये असंभव है। దేహం యొక్క సహజమది. शरीर का एक लक्षण है। బాల్యము, बचपन, యవ్వనము, जवानी, కౌమారము, వార్ధక్యము. प्रौढ़ावस्था और बुढ़ापा। కనుక ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులే, अतः ये सब प्राकृतिक परिवर्तन है, భౌతికమైనటువంటి మార్పులే. प्रत्यक्ष परिवर्तन है। ఇలాంటి మార్పుల చేత మనం ఏమాత్రం కూడా విచారించకూడదు. हमें इन परिवर्तनों का विचार नहीं करना चाहिए। కనుక इसलिए ఈ దేహమును శాశ్వతమైనదిగా జీవించాలి. इस शरीर से शाश्वत अनुभव करना है। ఈ మరణమునకు కారణం ఏమిటి? मृत्यु का कारण क्या है? ఈ వృద్ధప్యమునకు కారణం ఏమిటి? बुढ़ापे का कारण क्या है? జన్మమునకు కారణం ఏమిటి? जन्म का कारण क्या है? ఈ రోగమునకు కారణం ఏమిటి रोगों का कारण क्या है? అనే సత్యాన్ని इन सत्यों का పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ వచ్చాడు బుద్ధుడు. बुद्ध ने परिशोध किया। కట్టకడపటికి आखिरकार దేహం అనేటువంటిది కేవలం వాటర్ బబుల్. शरीर तो एक बुलबुला है। ఈ దేహమునకు రోగములు తెప్పించేటువంటిదంతా కూడాను మనస్సే. शरीर को मन ही रोग लगाता है। మనో సంకల్పముల చేతనే దేహం అనారోగ్యమును పొందుతూ ఉండాలి. मन संकल्प की वजह से ही काया रोगग्रस्त हो जाती है। దీనిని సైకలాజికల్ అన్నారు. इसे मनोरोग कहते हैं। ఈ మానసిక సైకలాజికల్ వల్లనే శరీరం యొక్క తత్వము మార్పు చెందుతూ ఉండాలి. इस मानसिक वजह से ही शरीर में परिवर्तन होता है। కనుక ఈ దేహతత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు. अतः इस देह पर हमें ध्यान नहीं लगाना चाहिए। దేహం ఉన్నంతలోనే
దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. शरीर रहने तक ईश्वर को पहचानने का प्रयत्न करना चाहिए। కనుక अतः తప్పప్పులు అనేటువంటిది మానవులకి సహజంగా జరుగుతూ ఉంటాయి. सही गलत तो मनुष्य के साथ होते ही रहते हैं, కానీ మానవుడు సర్వజీవులు యందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించుకొనలేక ఎన్నిన్ని రాగంలో ఎన్నిన్ని యజ్ఞంలో చేస్తూ ఉంటారు. लेकिन मनुष्य प्राणी मात्र में स्थित भगवान को देख नहीं पाने के कारण अनेकों व्रत कितने ही यज्ञ करता रहता है। ధర్మం ప్రచార సమయం నందు బుద్ధుడు గ్రామ గ్రామం కూడాను సంచారం చేస్తూ వచ్చాడు. धर्म प्रचार करते समय बुद्ध ने गांव गांव भ्रमण किया। ఒక గ్రామం లోపల एक गांव में యజ్ఞం ప్రారంభం చేస్తున్నారు. यज्ञ शुरू होने वाला था। ఆ యజ్ఞం లోపల జీవులను బలి ఇవ్వాలి అని ప్రయత్నించారు. उस यज्ञ में बलि देने की सोच रहे थे। బుద్ధుడు అడ్డం పోయాడు. बुद्ध ने विरोध किया, ఇది జరగకూడదు. ऐसा मत करो। సర్వజీవుల వాసు సర్వేశ్వరుడు. प्राणियों में ईश्वर बसते हैं। ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. भगवान सभी विद्याओं और प्राणियों में हैं। ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య. यही मैंने सीखा है। ప్రతి జీవి యందు కూడాను భగవంతుడున్నాడు. हर जीव में देव हैं। జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. जीव ही देव है, देव ही जीव हैं। కాబట్టి దీన్ని ఈ విధంగా బలి ఇవ్వడానికి వీలు కాదన్నాడు. इसलिए उन्हें बलि देने की जरूरत नहीं। ఆ యజ్ఞ యజమాని उस यज्ञ के यजमान ఆయన అడ్డు తిరిగి विरोध में बोले, దానికి నేను మోక్షం ఇస్తున్నాను, हम उसे मोक्ष दिला रहे हैं। ఆ లిబరేషన్ ఇస్తున్నామనేటప్పటికి బుద్ధునికి చాలా హాస్యం వేసింది. ये सुनकर बुद्ध को हंसी आ गई। కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు, बिना मांगे जानवर को मोक्ष दे रहे हो, కోరేటువంటి మానవులకు మోక్షాన్ని అందించకూడదా? मांगने वाले मनुष्य को मोक्ष नहीं दोगे? కనుక ఈ కోరని జంతువుకు నీవు మోక్షాన్ని అందించము ఇది నేను నమ్మను అన్నాడు. निरीह पशु को मोक्ष मिलेगा ये मैं नहीं मानूंगा। ఏ శాస్త్రం liberate an animal that బోధించింది, ఏ doesn't ఉపనిషత్తు desire it. బోధించింది, ఏ వేదము బోధించింది, ఇందులో ఏమాత్రము సత్యం లేదు. शास्त्रोपनिषद या वेदों में ऐसा कहाँ लिखा है? ये सब झूठ है। ఒక ప్రాణిని హత్య చేస్తే మోక్షం లభిస్తుందా దానికి? प्राणी की हत्या करने से मोक्ष मिलता है क्या उसे? కాదు కాదు, नहीं, ఇది అసత్యము. ये झूठ है। ఒకవేళ నీవు దీనిని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్నావంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. अगर तुम ये मानते हो और ये सब पूजा है तो एक बात बताओ, ఈ జంతువులు మోక్షాన్ని ఆశించటం లేదు. इस जंतु ने मोक्ष मांगा नहीं। నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి, तुम्हारी माँ को मोक्ष चाहिए, నీ తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు, पिता को मोक्ष चाहिए, నీ భార్య మోక్షాన్ని ఆశిస్తుండాలి, पत्नी को चाहिए, So నీ your wife. కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు. बच्चों को मोक्ष चाहिए। వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షం అందించకూడదు? इनकी बलि देकर क्यों नहीं उन्हें मोक्ष दिला देते? కనుక ఇందులో మోక్షమే గిని ఉంటుంటే నీ యొక్క స్వయం విషయం లోపల నీవెందుకు ప్రారంభించకూడదు? अगर इस सब से मोक्ष मिलता है तो खुद से क्यों नहीं शुरुआत करते? ఈ కోరని జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు? बिना मांगे पशु को मोक्ष दिला रहे हो तो मोक्ष की इच्छाधारी मानवों को क्यों नहीं दिलवाते मोक्ष? హింస చేత మోక్షం ఏనాటికి లభ్యం కాదు. हिंसा करके मोक्ष किसी को नहीं मिल सकता। ఇది మహాపాపం ప్రారంభమవుతుంది. ये महापाप की शुरुआत है। కాబట్టి హింస చేయకూడదని దాన్ని అడ్డు చేశాడు. इसलिए हिंसा नहीं करो ऐसा उन्होंने समझाया। ఈ విధంగా इस तरह కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి कुछ हद तक हिंसा की रोकथाम कर అహింస పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చాడు. अहिंसा को सबसे बड़ा धर्म बताकर अहिंसा का प्रचार किया। మానవుని As the యందు ఏ supreme ప్రేమ principle. ఉన్నదో పశుపక్షి మృగాదులు ఎందుకు ఆ ప్రేమ ఉన్నది. इंसानों में जो प्रेम है वही पशु पक्षी में भी है। కనుకనే ఈ మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను పశుపక్షి మృగాదులు కూడాను సమానంగా పంచు. अतः इस प्रेम को सभी प्राणियों में समान रूप से बांटो। ప్రతి మానవునికి కూడాను ఈ ప్రేమను నీవు పంచు. हर एक मानव से प्रेम करो, ప్రతి జీవికి ఈ ప్రేమను నీవు పంచు. हर एक जीव को प्रेम दो। ఇది Creatures. నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము. यही सच्चा प्रेम तत्व है। ఇది ఏమి నిజమైనటువంటి లిబరేషన్. वास्तविक मुक्ति यही है। లిబరేషన్ అంటే ఏమిటి? मुक्ति क्या है? ఏదో మోక్షము ఎక్కడో పోవటము ఎక్కడో నివసించడం అనుకుంటున్నారు. कहीं और जाके वास करना मुक्ति है क्या? ఇది కాదు కాదు. ऐसा नहीं है। పరిపూర్ణమైనటువంటి ప్రేమను సాధించినప్పుడే ఇదే మోక్షము. प्रेम की परिपूर्णता को साध लेना ही मोक्ष है। ఈ పరిపూర్ణ ప్రేమను మనం సాధించడానికి ప్రయత్నించాలి. हमें इस प्रेम की परिपूर्णता को साधना है, అప్పుడే तभी మనకు మోక్షం ప్రారంభమవుతుంది. हमारी मुक्ति शुरू हो सकेगी। ఏ సాధనలు చేసినప్పటికీ అందులో అంతో ఇంతో స్వార్థం అనేది ఇమిడి ఉంటుంది. कोई भी साधना कर लो, थोड़ा बहुत स्वार्थ उसमें रहता ही है। స్వార్థరహితమైన स्वार्थ रहित, సప్రయోజన రహితమైన निष्काम ప్రేమను భగవంతునికి మనం అందించాలి. प्रेम भगवान को चढ़ाओ, అది ఏ నిజమైనటువంటి లిబరేషన్. वही मुक्ति है। అది ఏ నిజమైనటువంటి మోక్షము. सच्चा मोक्ष वही है। అతి మోహాన్ని క్షయం చేసుకోవటమే మోక్షము. मोह का क्षय करना ही मोक्ष है। కనుక ఇది కేవలం గ్రంథముల నుంచి మనకు లభించేటువంటిది కాదు. ये ज्ञान ग्रंथों में नहीं मिलता, పరుల యొక్క బోధన నుంచి మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. शिक्षाओं में नहीं मिलता, ఉపదేశాల నుంచి మనకు ఆవిర్భవించేటువంటిది కాదు. उपदेशों में नहीं मिलता, అంతర్భావం నుంచి మనకు
వెలువడాలి. अंदर से निकलना चाहिए। మన యందే ఉంటున్నది ఆ మోక్షము, मोक्ष हमारे अंदर ही है, మన యందే ఉంటున్నది ఆ ఆనందము, हमारे अंदर ही सुख है। ఆనందమునకు నీవే నిలయము, आनंद निलयम तुम ही हो, నీ హృదయమే నిలయము. तुम्हारा दिल ही इसका घर है। కనుకనే అట్టి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం భగవంతునికి అర్పితం చేయాలి. अतः ऐसे दिल से निकलने वाला प्रेम तत्व भगवान को अर्पित करना चाहिए। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, అందరూ కూడాను सब लोग బుద్ధుడు పుట్టిన పండుగ అని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు. बुद्ध का जन्मदिन है, केवल ये बुद्ध पूर्णिमा के दिन ही खुशियां मनाने से कोई लाभ नहीं। బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనము ఆచరణలో పెట్టి నిరూపించాలి. बुद्ध की शिक्षाओं को हमें आचरण में लाना होगा। కానీ The teaching ఈనాడు of ప్లాట్ఫామ్ స్పీచెస్ లో హీరోస్, ప్లాట్ఫామ్ లో హీరోస్, ప్రాక్టికల్ లో జీరోస్. परंतु आजकल हम बोलने में तो हैं हीरो, चलने में हैं जीरो। కనుకనే మనము ప్రాక్టికల్ లోపల మనము ప్రాక్టీస్ చేసి ఈ బుద్ధుని యొక్క ఉపదేశాలంతా కూడాను మనం అనుభవించాలి. इसलिए हमें आचरण में अभ्यास करके बुद्ध की शिक्षाओं को अनुभव करना चाहिए। అది ఏ బుద్ధునికి ఇవ్వవలసినటువంటి నిజమైన గౌరవము. वही बुद्ध का सच्चा सम्मान होगा। కనుక బుద్ధ భక్తులందరూ కూడాను समस्त बुद्धानुयायी, బుద్ధుని ఉపదేశాలంతా కూడాను ఆదర్శవంతమైన ఉపదేశాలు, बुद्ध की सभी शिक्षाएं आदर्श हैं, ఆచరించవలసినటువంటి ఉపదేశాలు, आचरण योग्य हैं, అత్యుత్తమమైనటువంటి ఉపదేశాలు, अति उत्तम हैं, పవిత్రమైనటువంటి బోధనలు. पवित्र शिक्षाएं हैं। అన్నింటికంటే ప్రధానమైనటువంటి అహింసా ప్రథమో ధర్మ. इन सब में प्रमुख है अहिंसा प्रथमो धर्म। ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధన సలుపుతూ వచ్చాడు. प्रमुख रूप से उन्होंने यही शिक्षा दी, అనగా ఏమిటి? ప్రేమ తత్వమే బుద్ధుని యొక్క తత్వము. अर्थात प्रेम तत्व ही बुद्ध सार है। Main ప్రేమ cardinal principle తత్వమే is love. సాయి యొక్క తత్వము. साई सार भी यही प्रेम तत्व है। కనుక ప్రేమనే అన్ని అవతారములు కూడాను మూలాధారంగా తీసుకుంటాయి. अतः प्रेम तत्व को ही सभी अवतारों ने मूलाधार माना है। కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం ఎవ్వరు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. इस मूलाधार तत्व को जानने का कोई प्रयास नहीं करता। నాట్ ఫౌండేషన్, ఫండమెంటల్ ట్రూత్. मूलाधार नहीं, मूलभूत सत्य అదే లవ్. वो है प्रेम। ఆ ప్రేమను మనము పెంచుకోవాలి. उस प्रेम को बढ़ाओ। ప్రేమను పెంచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనం అయిపోతుంది. प्रेम विकास से दुनिया जीत लोगे। అలాంటి ప్రేమతత్వంలో ఉన్నటువంటి శక్తిని ఎవరు వివరించలేరు. इस प्रेम की ताकत कोई नहीं समझा सकता, ఎవరు వివరించడానికి వీలు కాదు. समझा पाना असंभव है। ఇది అమృతమయమైనటువంటిది, अमृत समान है, ఆనందమయమైనటువంటిది. आनंद की तरह है। కానీ అమృతానికైనా కొంతవరకు విలువ ఉందేమో కానీ अमृत का जो थोड़ा बहुत मोल है, కానీ Limitation. దానికంటే ఇంకా విలువగానేటువంటిది ఇది. ये तो उससे भी अधिक मूल्यवान है। అమృతానికైనా ఒక రుచి ఉండవచ్చును, अमृत का एक स्वाद है, కానీ ఈ ప్రేమ రుచికి ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు. मगर प्रेम का स्वाद कोई नहीं बता सकता। కనుక ప్రేమమయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి We పరచుకోవాలి. have to इसलिए प्रेम तत्व की अभिवृद्धि करो। బుద్ధుడు చాటినది ప్రేమని, बुद्ध ने सिखाया प्रेम ही, అనుభవించినది ప్రేమని, अनुभव किया प्रेम ही, ఆనందించినది ప్రేమని, आनंद किया प्रेम ही, also అంతమైనది ప్రేమని. अंत भी किया प्रेम ही। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ornaments of love. అందరూ కూడా దైవ స్వరూపకంగా మీరు భావించుకోండి. सभी को भगवान स्वरूप मानने लग जाओ। దీనికేదో కొన్ని కొన్ని పేర్లు పెట్టింటారు తల్లిదండ్రులు. माँ बाप ने नाम देह को दिया है, ఈ పేరుతో ప్రపంచంలో నువ్వు వినియోగించుకో. नाम का प्रयोग दुनिया में करो, Just కానీ that way. పరమాత్మ దగ్గర మాత్రం ఈ ఒక్క విజిటింగ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సింది. ప్రేమ 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 అని. लेकिन भगवान के पास तो प्रेम से ही पहचाने जाओगे। నీ Visiting ఫ్రెండ్స్ card దగ్గర of love. ఇవ్వాల్సింటే నీకు నీ పేరుని పెట్టుకొని ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు. तुम्हारा नाम लिखा विजिटिंग कार्ड तो दोस्तों के लिए है, ఎందుకనగా వారు అర్థం చేసుకోలేరు. क्योंकि वे पहचान नहीं पाएंगे। No, you. భగవంతునికి ఒక్కటే పేరు, లవ్ లవ్ లవ్. एक ही नाम है भगवान के लिए, प्रेम। లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. प्रेम ईश्वर है, प्रेम से रहो। Love. స్టార్ట్ ది డే విత్ లవ్, प्रेम से दिन शुरू करो, స్పెండ్ ది డే విత్ లవ్, प्रेम से दिन बिताओ, ఫిల్ ది డే విత్ లవ్, प्रेम से दिन भर के ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. ది వే టు గాడ్. This प्रेम से दिन समाप्त करो। यही भगवान का रास्ता है। वाहे गुरु जी, बोलो वाहे गुरु जी, बोलो वाहे गुरु जी, बोलो वाहे गुरु जी, बोलो सत्य नाम जी, सत्य नाम जी, बोलो सत्य नाम जी, कृष्ण 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 जी, बोलो कृष्ण 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 जी, बोलो कृष्ण 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 जी, बोलो कृष्ण 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 जी, बोलो नित्य नित्य जपिए कृष्ण नाम जी, नित्य नित्य जपिए कृष्ण नाम जी, बोलो बुद्ध
बुद्ध बुद्ध बुद्ध बुद्ध बुद्ध जी बोलो 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 नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो राम 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 जी राम 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 जी बोलो नित्य नित्य जपिए राम नाम जी नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए राम नाम जी नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए राम नाम